భూబాధితులైనటువంటి సుమారు 14 రోజుల నుంచి కన్నీరు మున్నీరులాగా రోడ్డు మీద పడి నిరాశ్రయులైనటువంటి బాధితులందరికీ ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి దుర్మార్గం గురించి ప్రపంచం ముందర ఉంచాల్సిన అవసరత ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ జాతీయ నాయకులైనటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారు ఇప్పుడిప్పుడే భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని భారత రాజ్యాంగమే ఈ భారతదేశానికి అధిశాసనం అని తను చెప్తుంటే తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదనేది తేటతెల్లమైపోతా ఉంది. అంటే ఒకే పార్టీలో జాతీయ నాయకుడైనటువంటి తన ఆలోచన ఒక విధంగా ఉంది, అదే పార్టీకి సంబంధించిన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు పేదలకు వ్యతిరేకంగా మారిపోయిండు అని ఈ ఘటన సాక్ష్యం ఇస్తా ఉంది. అంటే ఎవరిని మనము ఎన్నుకోవాలి, ఎవరిని మనము గెలిపించుకోవాలి అనే సందర్భానికి తెలంగాణ గడ్డ చేరిందనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇంత కష్టం, ఇంత పాపపు పని తెలంగాణలో మునుపెన్నడూ లేదు అని కూడా మనము అనుకోవాల్సిన సందర్భం. పేదలైనటువంటి వాళ్ళని ఇందిరమ్మ రాజ్యం, సోనియమ్మ రాజ్యం, పేదల రాజ్యం ఎట్లా ఉంటది, కాంగ్రెస్ అంటే పేదల కోసమే పుట్టింది అని చెప్పిన ఈ మాటలన్నీ డొల్లా అని ఈ సందర్భంగా మనం అందరికీ అర్థమైపోతా ఉంది. ఏం పాపం చేశారని వీళ్ళు సుదీర్ఘంగా చాలా కాలంగా ఉంటున్నటువంటి ఆ భూములు లాక్కొని మీరు ఎవరికి అప్పచెప్పాలని చూస్తా ఉన్నారు? ప్రజాస్వామ్యంలో అత్యంత పేదలైనటువంటి వ్యక్తులకు హక్కును చేర్చుకొని ప్రాథమిక సూత్రాలు అమలు చేసుకుంటూ భారత రాజ్యాంగం చెప్పినట్టుగా వాళ్లకు బతుకునివ్వడమే ఆ దేశం యొక్క గొప్పతనానికి నిదర్శనం. మరి అలా భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ పేదల్ని మరింత లెక్కలేనితనంగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరత ఉన్నదని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. చంటి పిల్లలతోటి నిరాశ్రయులై అక్కడి నుంచి పంపేయబడ్డ తర్వాత ఏ దేశంలో కూడా తమ సొంత ప్రజల్ని మనుషుల కంటే హీనంగా చూసినటువంటి ప్రపంచంలో ఎక్కడా లేదు. అది తెలంగాణ గడ్డలో జరుగుతుంది అంటే ఈ తెలంగాణ బహుజన వర్గాలు మొత్తం మేలుకోవాల్సిన అవసరత ఉన్నదని ఈ సందర్భంగా మనందరం తెలుసుకోవాలి. మానవీయ కోణంలో నాకు పేదలకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను, ఖచ్చితంగా వాళ్ళ పక్షాలు నిలబడతాని ఈ పోరాటానికి సంకల్పబద్ధురాలై కంకణబద్ధురాలై గౌరవ విశాలని గారు చేసే పోరాటానికి నేను కూడా ఖచ్చితమైన పోరాటం చేస్తానని వచ్చినటువంటి కవితక్క గారికి మనం ఈ సందర్భంగా ఒక గొప్ప ఆలోచనతో ఒక మానవీయ కోణంలో తను ఈ కార్యక్రమం మొదటి నుంచి ఉండి నడుస్తున్న క్రమంలో మనందరము తెలంగాణలో బహుజన వర్గాలని రేపు వాళ్ళ కన్నీలను తూర్చడానికి వస్తున్న నాయకురాలుగా కవితక్కని మనం అనుకోవాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ బహుజన వర్గాలకు వాళ్ళ కన్నీళ్లకు భారత రాజ్యాంగం ఇస్తున్నటువంటి అవకాశాలని ఎవరైతే కిందలో ఎక్కడానికి వస్తాడో నేను వాళ్ళని ఎదిరించి యుద్ధమైనా చేసి వాళ్ళ కోసం రాజ్యాంగ ఫలాలను అందించేదాకా నా పోరాటం ఆగదు అని చెప్పి గౌరవ విశాలం మహారాజు గారు ముందుకు వచ్చారో మనం వీళ్ళని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఇకనైనా ఈ బహుజన వర్గాల మేధావులందరూ ఈ పేద వర్గాలని కాపాడుకోవడంలో ముందుకు రావాల్సిన బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే వీళ్ళని ఆ ఉన్న పరిస్థితి నుంచి పక్కకు పంపేసిన తర్వాత వీళ్ళకంటూ గూడు లేక ఉన్న గుడిసెల్ని పీకేసి బజార్లో పడేసినట్టుగా ఉంటే ఆ దేశము ఆ ప్రజల యొక్క మౌలిక అంశాలని జీవనాన్ని లేకుండా చేసిందనేది రాజ్యాంగం చెప్తా ఉన్నది. జీవించే హక్కును కూడా కోల్పోయే విధంగా ఈ గవర్నమెంట్ చేస్తుందంటే ఎంత దుర్మార్గానికి, అంటే పేదల తరపున ఎవరు రారు, ఈ పేదల తరపున ఎవరు నిలబడరు, 4 రోజులు కొట్లాడతారు, పక్కన సరిపోతారనే మీ ఆలోచనని ఈ తెలంగాణ గడ్డ మీద పేదల పక్షాన పేదల కోసమే పుట్టినటువంటి
ఒక గొప్ప వేదిక. అదే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని ఈ సందర్భంగా తెలియజేయడం తప్పలేదు. అదేవిధంగా తెలంగాణలో ప్రజలందరినీ జాగృతం చేసి వాళ్ళకు కావాల్సిన మానవ హక్కులని, వాళ్ళకు రావాల్సిన పొలాలను అందించేదాకా నా పోరాటం కూడా ఉంటుందని చెప్పి బయలుదేరినటువంటి కవితక్క గారిని కూడా మనం ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఈ నాయకుల్ని పోవడానికి రావడం లేదు. మనం ఈ సమస్య కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి పేదలంటే మేము హక్కును చేర్చుకుంటాం, ఈ పేదల తరపునే మా ప్రయాణం ఉంటుందని ఓట్లు వేయించుకున్నటువంటి ఈ ప్రాంత ముగ్గురు నాయకులు వాళ్ళు మంత్రులుగా చలామణి అవుతున్నారు, కానీ ఇక్కడ వచ్చి కనీసం చూసినటువంటి దాఖలాలు లేవు. అంటే పచ్చి మోసానికి మీరు ఒడిగడతా ఉన్నారు. మేము ఇట్లే ఉంటాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని విర్రవీగుతున్న సందర్భం. మీకు అసలైన రోజులు, మీకు రాజకీయ సమాధి కట్టే రోజులు వస్తాయి. ఇది మహా ఉద్యమంగా మారే అవకాశం కూడా ఉందని సందర్భంగా మనందరం తెలియాల్సిన అవసరం ఉన్నది. పేదలైనంత మాత్రాన పోరాట పడిమ మన దగ్గర ఉంటే ఎంతవరకైనా కొట్లాడి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఇంకా బలంగా తయారై ఎక్కడైతే గుడిసెలు పీకేశారో అక్కడే మనకు ఇళ్ళని నిర్మించిచ్చేదాకా మీరు గట్టిగా నిలబడండి, మీ వెంట మేము ఉంటామని వచ్చిన నాయకుల్ని మనం హక్కులు చేసుకొని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ వెల్లుమట్ల గ్రామానికి సంబంధించినటువంటి ఈ బాధిత వర్గాల తరపున ఇంకా వేలాది మంది తరలి వచ్చి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇది నిరాహార దీక్షగా కొనసాగుతూ ఉంది. మునుపెన్నడు జరగని విధంగా, మునుపెన్నడు ఖమ్మంలో జరిగిందో లేదో ఒక రకంగా ఈ పేదల కోసం నిస్వార్థంగా ఎలాంటి ప్రలోభాలు ఉండకుండా ఒక సత్యమైన పోరాటం మధ్యాహ్నం వరకు జరిగితే ప్రపంచమే కళ్ళు చూసిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంత గొప్ప ధర్నాన్ని నిర్వహించుకొని ఈ పేదల తరపున నిలబడడానికి ముందుకు వచ్చినటువంటి నాయకులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి నిరంతరం పొద్దున లేస్తే పేదల పక్షాన అని చెప్తున్నటువంటి వామపక్ష పార్టీలు ఎక్కడ పోయారో మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా వీళ్ళని హక్కును చేర్చుకొని నిలబెట్టడానికి, వీళ్ళకు సాధించి పెట్టడానికి ఇంకా పేదల పార్టీలుగా మాట్లాడుతున్న ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలన్నీ రావాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, మరి మీరు నడవండినా మీరు తెలంగాణకు బహుజన వర్గాలకు అన్నగా మారాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో బహుజన వర్గాలకు అక్కగా మీరు నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ముందుండి నడిపిస్తే ఖచ్చితంగా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతవరకైనా పోరాటంలో మేము వెనుదిరగకుండా మీ వెంట వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బాధితుల పక్షాన మరింత ఉద్యమాన్ని, భవిష్యత్ కార్యాచరణని మీరు ఏ విధంగా నిర్వహిస్తారో నిర్వహించండి. మేము ఎంతటి వరకైనా పోరాటానికి సిద్ధపడుతూ మీ వెంట నిలవడానికి, వీరిని గెలిపించేదాకా నిలబడడానికి మా వంతుగా, మా బాధ్యతగా మీ ప్రయాణంలో కొనసాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ.